ప్రస్తుతం నేను దుర్గం చెరువులోని అమర్ సొసైటీ ఆ కాలనీలో ఉన్నాను. ఇక్కడ 4 కాలనీలకు సంబంధించి నెక్స్టస్ కాలనీ, డాక్టర్ కాలనీ, కావూరు హిల్ సంబంధించి హైడ్రా ఇక్కడ కొన్ని ఇళ్ళకైతే నోటీసులు అంటించడం జరిగింది. ఎఫ్ అని కొన్ని ఇళ్ళకు నోటీసు ఎఫ్ అని లెటర్ రాయడం జరిగింది. ఎఫ్ అంటే ఎఫ్టీఎల్ పరిధిలోని అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఈ ఇల్లు ఉందని చెప్పేసి ఆల్రెడీ నిన్ననే దాదాపు చాలా కాలనీలకు ఇక్కడున్న చాలా కాలనీలకు సంబంధించి చాలా వరకు ఇక్కడ నోటీసులు ఇవ్వడం జరిగింది. నెల రోజుల్లోపు వాల్టా చట్టం సెక్షన్ 23 ప్రకారం మీరు మీ నిర్మాణాలను ఇంటికి సంబంధించి ఆఫీసులు నిర్మాణాలు ఏదున్నా నెల రోజులు మీ అంతటా మీరే కూల్చాలని చెప్పేసి, లేకపోతే మేము తర్వాత యాక్షన్ తీసుకోవాల్సి వస్తుందని చెప్పేసి నేను ఒక నోటీస్ అంటించడం జరిగింది. చాలామందికి నోటీసులు కూడా రావడం జరిగింది. దానికి సంబంధించి కాలనీలో పెద్ద ఎత్తున కూడా వీళ్ళు ఇక్కడ ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఎందుకంటే మేము ఎప్పుడో కట్టుకున్నాము, ఇప్పుడు వచ్చి మమ్మల్ని ఇల్లు కూలగొడతా ఎట్లా అని చెప్పేసి వాళ్ళు కాలనీ వాసులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికీ ఈ కాలనీలో సీఎం రేవంత్ రెడ్డి సొంత అన్న తిరుపతి రెడ్డి కూడా ఇక్కడే ఉండడం జరుగుతుంది. ఇప్పుడు అక్కడ మనం చూస్తున్నాం కదా, ఇదంతా సీఎం తిరుపతి రెడ్డి అన్న సీఎం రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి ఇల్లు. అక్కడికి పోయే పరిస్థితి లేదు. కనీసం మొత్తం ప్రైవేట్ సైన్యం తిరుపతి రెడ్డి ఇంటికి వచ్చే 4 లైన్స్ దగ్గర మొత్తం చుట్టూ ప్రైవేట్ సైన్యం ఉంది. మీడియా వాళ్ళు ఎవరు కనబడ్డా మొత్తం దౌర్జన్యం చేసే పరిస్థితి ఉంది. మీడియా వాళ్ళు ఎవరు తీయొద్దు, మీరు ఇక్కడ ఎవరు తీస్తే మాత్రం బాగుండేది, ఏమైనా ఉంటే దూరం నుంచి వేరే ఇల్లులు తీసుకోండి, ఇక్కడ మాత్రం తీసుకోవద్దని చెప్పేసి చాలా మీడియాపై దౌర్జన్యం కూడా చేశారు. దాదాపు ఇక్కడ ఉన్న అన్ని కాలనీలకు సంబంధించి అన్ని ఇళ్లకు ఎఫ్ అని వేశారు. బట్ రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఇంటికి మాత్రం ఎఫ్ అని రాయలేదు. ఆ ఎఫ్ అని రాయడానికి హైదరాబాద్ భయపడుతున్నారా ఏంటి, మరి ఆ హైదరాబాద్ అధికారులే చెప్పాలి. ఎందుకంటే దాదాపు ఇక్కడ అన్ని కాలనీలకు సంబంధించి అన్ని ఏరియాలకు సంబంధించి అన్ని ఇళ్లకు ఇక్కడ ఎఫ్ అని రాశారు. బట్ సీఎం రేవంత్ రెడ్డి అన్న ఇంటికి మాత్రం ఎఫ్ అని రాయలేదు. ఇక్కడ అది నేనుంటున్న అద్దె ఇల్లు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న ఇప్పటికే స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ ఒక పక్క నిన్న చిట్చాట్ చేస్తూ మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు ఏంటంటే, మా కుటుంబ సభ్యులు ఎవరైనా ఉన్నా దానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు ఇచ్చినా మా కుటుంబ సభ్యులైనా నేను కూలగొడతాను. ఇది కేవలం పార్టీల కోసమో లేకపోతే ప్రతిపక్షాల కోసమో తీసుకొచ్చింది కాదు, ఇది మొత్తం హైదరాబాద్ చెరువులను కాపాడమే నా ఉద్దేశం అని చెప్పేసి సీఎం పక్కన చెప్తుంటే మాత్రం హైడ్రా అధికారులు మాత్రం చాలా ఇంటికి సంబంధించి ఇక్కడ ఎఫ్ అని రాసి మాత్రం ఇక్కడ సీఎం అన్నను మాత్రం వదిలేసి సీఎం అన్నను ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది. చూద్దాం దీనికి సంబంధించి కాలనీ వాసులు ఏమంటున్నారు, వాళ్ళకి సంబంధించి వాళ్ళ ఇంటికి ఏమన్నా ఎఫ్ అని రాశారా, మరి వాళ్ళ వర్షన్ ఎలా ఉందో కాలనీ వాసులను అడిగే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అమర్ సొసైటీ జనరల్ సెక్రటరీ గోపాల్ రెడ్డి గారు ఉన్నారు. సార్ ఏంటి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు, నోటీసులు ఇచ్చారు కదా, దానిపై మీ కామెంట్ ఏంటి? సార్ ఇది అమర్ కోఆపరేటివ్ సొసైటీ అనేది 1995లో హుడా లేఅవుట్ అప్రూవ్డ్ సార్. హుడా లేఅవుట్ అప్రూవ్డ్ 1995లో హుడా లేఅవుట్ అప్రూవ్డ్ అయింది. దాని తర్వాత వివిధ జిహెచ్ఎంసీ పర్మిషన్స్, రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్ పర్మిషన్స్ తీసుకొని ఇల్లు కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇది 2010లో ఇది ఒకరోజు వర్షం పడిన దాని ప్రకారం వీళ్ళు ఏదో సడన్గా వచ్చేసి ఎఫ్టీఎల్ అని ఒకటి నిర్ధారించడం జరిగింది. ఆ ఎఫ్టీఎల్ కూడా ఎట్లా ఇచ్చిండో, ఏం ప్రోటోకాల్ ప్రకారం ఇచ్చిండో క్లారిటీ లేదు సార్. దానికి మేము ఎప్పుడైతే దాన్ని రిక్వెస్ట్ చేయడం జరిగిందో రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్ రిక్వెస్ట్ చేసినప్పుడు లాస్ట్ గవర్నమెంట్లో 2022లో కూడా గవర్నమెంట్ స్పందించి అప్పుడు ఆ గవర్నమెంట్ కూడా క్లియర్గా స్పందించి వాళ్ళు ఒక హైపవర్ కమిటీ అని చెప్పి ఆఫీసర్స్ కమిటీ చేసినారు సార్. హైపవర్స్ కమిటీ ఒక 2022 రిపోర్ట్ హెడ్స్ ఆఫ్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ తీసుకొని ఒక హైపవర్ కమిటీ చేశారు. అందులో వారు క్లియర్గా నిజార్థాలుగా వాళ్ళు వచ్చి చూసి వాళ్ళు ఒకటి ఇది అమర్ కోఆపరేటివ్ సొసైటీ ఎట్టి పరిస్థితుల్లో దీని కిందికి రాదు, ఎఫ్టీఎల్ కిందికి రాదు, ఇది ఏదో సంథింగ్ ఆ ప్రోటోకాల్స్లో ఏదో క్లారిటీగా లేదు అని చెప్పేసి వాళ్ళు రికమెండేషన్స్ ఇచ్చి వీళ్ళు 30 ఏళ్ళ నుంచి నివాసం ఉంటున్నారు, ఇల్లు కట్టుకుంటున్నారు అని అఫీషియల్ గవర్నమెంట్ మనకి ఇట్స్ ఇన్ పబ్లిక్ డొమైన్ ఆల్సో ఇట్స్ వారు క్లియర్గా ఇచ్చినారు సార్. ఇచ్చిన తర్వాత ఇప్పుడు మరి కోఆర్డినేషన్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ మీద కోఆర్డినేషన్ లేకుండా ఎలానో తెలియదు. కానీ ఇప్పుడు వచ్చేసరి ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు ఒకటి 1 మంత్ కింద నోటీసులు ఇట్లాంటివన్నీ కొంతమందికి జారీ చేయడం జరిగింది. సో దానికి రిప్లై కూడా మేము ఎంఆర్ఓ గారికి రిప్లై ఇచ్చినాము. ఎంఆర్ఓ గారికి రిప్లై ఇస్తే యాజ్ వెల్ యాజ్ కొంతమంది ఆల్రెడీ కోర్టును అప్రోచ్ వెళ్ళడం జరిగింది. నిన్న కోర్టు తీర్పు కూడా క్లియర్గా ఇచ్చింది. ఏంటంటే ఇప్పుడు దుర్గం చెరువులో గంత పెద్ద కేబుల్ బ్రిడ్జ్ కట్టిండ్రు, టూరిజం డిపార్ట్మెంట్ బిల్డింగ్స్ కట్టుకున్నాయి, అంతా గవర్నమెంట్ బిల్డింగ్స్ కట్టుకుంటూ మీరు కొత్తగా కన్స్ట్రక్షన్ చేసుకుంటూ దీన్ని దుర్గం చెరువు మనం సూపర్గా చేయాలి అని చెప్పేసి మీరు కొత్తగా డెవలప్మెంట్ అన్ని దాన్ని డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ 30 ఏళ్ళ నుంచి పాతగా నివాసం ఉంటున్న వాళ్ళని మీరు ఎవరినో ఒకరిని దృష్టిలో పెట్టుకొని మీరు ఈ నోటీసులు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి నేను క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చిందండి. దీంతో పాటుగా కూడా ఏంటంటే ఇక్కడ వాస్తవంగా చూస్తే కూడా కొన్ని ఇది చాలా వేల మందికి ఇది ఇంపాక్ట్ అయ్యేది. సో ఐ రిక్వెస్ట్ ఓన్లీ అందరికి ఎవరైతే చీఫ్ ఉన్నారో వాళ్ళందరూ రిక్వెస్ట్ చేసేది ఒకటే ఏంటంటే, సార్ మీరు ఎక్కడన్నా కూడా నిజాలు చూడండి, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ చూడండి. 30 ఏళ్ళ నుంచి ఇక్కడ నివాసం ఉన్నాం, ట్యాక్స్ కడుతున్నాము, అన్నీ ఉన్నాయి ఇక్కడ.
సో ఇక్కడ 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 ఎటువంటి ఎఫ్టీఎల్ అనేది లేదు. ఇది క్లియర్గా ఇది 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 మేము ఇది మాకు గవర్నమెంట్ చెప్తున్న లెక్క ఏంటంటే దుర్గం చెరువు ఆల్రెడీ 84 ఎకర్స్ ఉంది, మొత్తం మీరు అంతా ఆక్యుపై చేశారు, ఎఫ్టీఎల్ పరిధిలో ఇవన్నీ ఉందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సార్ అసలు అసలు నేను ఇప్పుడు గవర్నమెంట్కి అయితే ఐ వాంట్ గివ్ వన్ వేర్ సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్ కూడా తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఎవరో చేంజ్ అయితే చేంజ్ అయ్యేది కాదు. 1960 నుంచి మ్యాప్స్ ఉన్నాయి మా దగ్గర. నేను ఇప్పుడే సర్వే ఆఫ్ ఇండియా నుంచి కూడా మ్యాప్స్ ఉన్నాయి. ఎక్కడ కూడా వన్ ఇంచ్ కూడా ఎంక్రోచ్మెంట్ అనేది లేదు సార్. పాయింట్ 1 ఎంక్రోచ్మెంట్ అనేది లేదు. నెంబర్ 2 అసలు మేము ఎందుకంటే ఇందులో కొంచెం డెప్త్గా స్టడీ చేసినప్పుడు ఇంకోటి కూడా జరిగింది సార్. ఇలా యాక్చువల్గా అప్పుడు వాళ్ళు మెన్షన్ చేసే ల్యాండ్ డీటెయిల్స్ మెన్షన్ చేసే దానిలో కూడా 60 ఎకరాలని 60 హెక్టార్లని మెన్షన్ చేశారు. ఏదైతే వాటర్ ఏరియాని 60 ఎకరాలని 60 హెక్టార్లని చేసినారు. అదొకటి ఉంది. అదొక సపరేట్ సబ్జెక్టే ఉంది సార్. సపరేట్గా అది కూడా ఒకటి నడుస్తూనే ఉంది. ఆల్రెడీ లీగల్ ఫార్మ్లో నడుస్తుంది. ఐ డోంట్ వాంట్ టాక్ మోర్ ఆన్ ఇట్. బట్ దానికి ఎవిడెన్స్ ఉంది. ఇక్కడ మాది లిమిటెడ్ టు మై సబ్జెక్ట్. ఇక్కడ ఎక్కడ కూడా ఈ ల్యాండ్లో అమర్ కోఆపరేటివ్స్ ల్యాండ్ వచ్చేసి ఎక్కడ కూడా ఒక ఇంచు కూడా ఎంక్రోచ్మెంట్ లేదు. ఇది కంప్లీట్ పట్టా భూమి. ఇది 1969 నుంచి ఇక్కడ ఇది క్లియర్గా ల్యాండ్. ఇది ఇక్కడ ఎటువంటి చెరువుకు సంబంధించింది ఏం లేదు. హైడ్రా చెప్తుంది కదా, పట్టా భూమి అయినా ఎలాంటి ఆక్రమణ లేకపోతే ఎలాంటి నిర్మాణాలు చేపట్టద్దు, వ్యవసాయం మాత్రం చేసుకోవచ్చు, పట్టాలని అయినా చెరువును ఆక్రమించద్దని చెప్పి హైడ్రా చెప్తుంది. మరో 30 రోజుల్లో మీరు ఖాళీ చేయాలని చెప్పి నోటీస్ కూడా ఇచ్చింది. దానిపై మీరు లీగల్ యాక్షన్ ఎట్లా వెళ్తున్నారు? లీగల్ యాక్షన్ అది నేను చెప్పినా కదా సార్. లీగల్ యాక్షన్ ఆల్రెడీ లీగల్కి వెళ్ళినారు కొంతమంది. లీగల్కి వెళ్ళిన తర్వాత ఆల్రెడీ లీగల్ కోర్ట్స్ కూడా ఏంటంటే కోర్ట్స్ కూడా క్లియర్ ఎవిడెన్స్ ప్రకారం చూసినాయి, రిపోర్ట్స్ చూసినాయి, డాక్యుమెంటరీ ఎవిడెన్స్లు చూసినాయి, అన్ని అడిగినాయి. ఈ ఆఫీసర్స్ హై పవర్ కమిటీ రిపోర్ట్ చూసినాయి, అన్ని చూసి ఆ నోటీస్ కూడా నిన్ననే వాళ్ళు కొట్టివేయడం జరిగింది. ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళు 30 ఏళ్ళ నుంచి నివాసం ఉంటున్నారు. ఇంకోటి కోర్టు కూడా నిన్న క్వశ్చన్ చేసింది, మనకు మీడియాలో కూడా వచ్చింది. కోర్టు కూడా క్వశ్చన్ చేసిందంటే కేబుల్ బ్రిడ్జ్ కట్టినారు, టూరిజం డిపార్ట్మెంట్ కట్టినారు, మీరు కట్టుకుంటూ పోతున్నారు, వాళ్ళని కూలగొట్టుకుంటున్నారు, ఇది ఎక్కడ అని చెప్పి క్వశ్చన్ మార్క్ కూడా చేసింది సార్. మేము ఒకటి ఏంటంటే ఎక్కడ కూడా ఎంక్రోచ్మెంట్ అనేది జరగలే. ఒకటి వెరీ క్లియర్గా ఏంటంటే ఎంక్రోచ్మెంట్ అనేది ఎక్కడ జరగలే. వెరీ క్లియర్గా పట్టా ల్యాండ్ 1995 నుంచి హుడా లేఅవుట్ సార్. ఇది హుడా లేఅవుట్లో ఇది ఎక్కడ కూడా ఎంక్రోచ్మెంట్ అనేది జరగలేదు. సో రిక్వెస్ట్ ఒకటే, హానరబుల్ హూ ఎవర్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద పీపుల్, హైడ్రా అనండి లేకుంటే ఇంకా వేరెవరు అండి, ఏ డిపార్ట్మెంట్కి రిక్వెస్ట్ చేసేది ఒకటే, సార్ మీరు ఎక్కడికి పిలిచినా మేము వచ్చి అన్ని ఎవిడెన్సెస్ చూపిస్తాం, రెడీగా ఉన్నాము. ఎందుకంటే కలిసి రెడీగా ఉన్నాం సార్. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మాకు ఇప్పుడు ఎక్కడైతే మాకు ఎంఆర్ఓ గారి నుంచి ఎవరైతే నోటీసులు వచ్చినాయో శేర్లింగంపల్లి, వారికి మేము అన్ని ఎవిడెన్స్తో సహా వెరీ క్లియర్గా రిప్లై ఇచ్చినాం సార్. ఒక 500 పేజీల డాక్యుమెంట్లు అన్నీ తీసుకుపోయి ఎవిడెన్సెస్ అన్నీ పెట్టుకొని వారికి రిప్లై ఇచ్చి వచ్చినాము. అయితే మా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు కొత్త డిపార్ట్మెంట్ వచ్చేసి ఎవరో ఎటు నుంచి వస్తున్నారు అది ఇది అని చెప్పి ఇప్పుడు పర్మిషన్లు ఇచ్చే అధికారులే ఇప్పుడు పర్మిషన్లు లేవు, ఇది ఎఫ్టీఎల్ పరిధి అని చెప్పేసి కూల్చేయాలని చెప్తున్నారు కదా. ఆఫీసర్లు పర్మిషన్లు ఇచ్చేది వాళ్ళే కూలగొట్టేది, దాన్ని ఎట్లా వస్తారు మీరు? అదే సార్ ఒకటి పెద్దగా అనిపిస్తుంది అంటే అసలు కోఆర్డినేషన్ లేదని ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ వస్తుంది సార్. ఎందుకంటే వాళ్ళ టీమే వాళ్ళ హై పవర్ హెడ్సే ఇక్కడికి వచ్చి ఫీల్డ్ విజిట్ చేసి వాళ్ళు క్లియర్గా రిపోర్ట్ ఇచ్చినారు. ఏంటంటే ఇది ఎటువంటి ఈ ల్యాండ్ ఎటువంటి ఎఫ్టీఎల్ కింద లేదు, ఇది క్లియర్ అని చెప్పినారు సార్. మళ్ళీ అది చెప్తూనే మళ్ళీ నెంబర్ 2 వచ్చేసి సడన్గా నోటీసెస్ వేరే డిపార్ట్మెంట్ ఒక స్థాయి ఆఫీసర్ నుంచి మళ్ళీ రావడం అనేది ఇది ఒక రకంగా ఏంటంటే సార్ ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్కే సార్. ఫైనల్గా చాలా వరకు అన్ని ఇళ్ళకి ఇక్కడ F1 వేశారు, బట్ సీఎం సొంత అన్న ఇక్కడ తిరుపతి రెడ్డి ఉంటాడు, ఆయనకి మాత్రం F1 చేయాలి. దానిపై మీ కామెంట్ ఏంటి? ఇక అది వాళ్ళని అడగాలి సార్. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ ఇట్. మీరు ఇదే కాలనీలో ఉంటారు, అదైతే కాలనీలో ఉంటున్నారు కాబట్టి దానికి మాత్రం F వేయకుండా మిగతా అన్ని ఇళ్ళకి F1 వేశారు. హైడ్రా ఎందుకు ఒక్కదానికి ఎగ్జామ్షన్ ఇచ్చింది మరి? ఐ థింక్ హైడ్రా ఇస్ నాట్ అన్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ఎఫ్ పెట్టడంలో వాళ్ళది ఏం కాదు. ఎందుకంటే వాళ్ళది ఇన్వాల్వ్మెంట్ కాదు. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఇప్పుడు ఒకటి సార్ 30 ఏళ్ళ కింద ఇల్లే సార్, అది కూడా మీరు పోయి చూడండి. ఇప్పుడు ఎందుకంటే ఎవరిదాన్ని చూడండి. ఇప్పుడు సీఎం బ్రదర్ అయింది అంత 2 సంవత్సరాల కింద సార్. కానీ ఇప్పుడు వాళ్ళది కూడా ఏంటంటే 30 ఏళ్ళ కింద ఇల్లు, 30 ఏళ్ళ కింద ఇంట్లో 30 ఏళ్ళ కింద మనకే తెలియదు. 5 సంవత్సరాల కింద సీఎం రేవంత్ సార్ సీఎం అవుతాడా కాదని మనకు కూడా తెలియదు. ఓకే, 2 ఏళ్ళ కిందనే మనకు తెలియదు. ఇప్పుడు మనం సడన్గా వారిని మనము ఒకరి దిక్కు ఫోకస్ చేయడం అనేది కూడా ఐ డోంట్ థింక్ ఇట్స్ నాట్ ఎ రైట్. ఎందుకంటే 30 ఏళ్ళ నుంచి ఇక్కడ బిల్డింగ్స్ ఉన్నాయి, లీగల్గా కూడా పర్మిషన్ ఫోకస్ చేయడానికి హైడ్రా వచ్చింది అనుకుంటున్నారు మీరు ఏమన్నా? I don't think so. I don't want to comment on it because I don't want to, frankly speaking, I don't want to comment on it. ప్రస్తుతం ఇదే అమర్ సొసైటీలో ఉన్న దుబ్బాక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఇది. దీనికి సంబంధించి కూడా ఇక్కడ F1 రాశారు. బట్ ఇప్పటికే హైడ్రా మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి, కొన్ని కావాలని సెలెక్టెడ్గా ప్రతిపక్షాలను మాత్రమే టార్గెట్ చేస్తున్నాయని చెప్పేసి ఇక్కడ కూడా F1 రాశారు. దీని పక్కనే ఆనుకొని ఉన్న సీఎం రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డిలకు మాత్రం F1 రాయలేదు. వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ సిబ్బంది కూడా మీడియాని ఎవరు కెమెరాలతో సహా ఎవరు తీయనీయట్లేదు, మాకు ఎలాంటి నోటీసులు రాలేదు, అందుకే మాకు F1 కూడా రాలేదు. సో మా ఇల్లు తీయొద్దని చెప్పేసి ఇక్కడ సిబ్బంది కూడా మీడియాపై దౌర్జన్యం చేసే పరిస్థితి. మీడియాని ఎవరిని కూడా అలౌ చేయట్లేదు, కెమెరా కూడా ఓపెన్ చేయట్లేదు. ఈవెన్ సెల్ ఫోన్తో కూడా తీస్తుంటే కూడా అక్కడ సిబ్బంది మొత్తం అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. చూద్దాం. ఇక్కడైతే దుబ్బాక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి మాత్రం F1 రాసి అమర్ సొసైటీకి సంబంధించి చాలా ఇంట్లకు F1 రాశారు.
బట్ దీన్ని ఆనుకొని ఉన్న సీఎం రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి ఇంటికి మాత్రం F1 రాయలేదు అని చెప్పేసి ఇక్కడ కాలనీ ఆ సొసైటీకి సంబంధించిన కాలనీ వాసులు కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి కాలనీ వాసులు కూడా మేము లీగల్గా ఫైట్ చేస్తాం, ఎందుకంటే మేము గత 30 ఏళ్ళుగా ఇక్కడే ఉంటున్నాము, అన్ని పర్మిషన్లు తీసుకునే ఉన్నాము. సో ఇప్పుడు వచ్చి కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత హైడ్రా పేరుతో మేము 30 ఏళ్ళుగా ఉన్నాం, 30 రోజుల్లో ఖాళీ చేయమంటే ఎలా ఖాళీ చేస్తాం, మేము దీనికి సంబంధించి లీగల్గానే ఫైట్ చేస్తామని చెప్పేసి అవసరమైతే హైడ్రా ఆఫీసర్ని కూడా పర్సనల్గా వెళ్ళి కలుస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఎంఆర్ఓ ఇప్పటికే నోటీసులు ఇవ్వడం జరిగింది. ఎంఆర్ఓకి సంబంధించి కూడా మేము అన్ని రకాల పత్రాలను మా దగ్గర ఉన్న పర్మిషన్కి సంబంధించి అన్ని పత్రాలను కూడా ఎంఆర్ఓకు సబ్మిట్ చేయడం జరిగిందని చెప్పేసి ఆ కాలనీ అసోసియేషన్ అయితే చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు ఇది మాది గత 15 సంవత్సరాల నుంచి మేము ఇట్లా వర్క్ చేస్తున్నాం. మేము మా దానికి ఎఫ్ఐ వేసారు, కాకపోతే రేవంత్ రెడ్డి వాళ్ళు అన్న తిరుపతి రెడ్డి దానికి ఎఫ్ఐ వేయలేదు. దీనికి ఏంది తేడా? మీరు ఇక్కడ ఏం పని చేస్తారు? దుబ్బాక క్యాంప్ కార్యాలయం ఉంది. ఇప్పుడు మీరు ట్రాన్స్పోర్ట్ కంపెనీ రెండు ఒకటే, ఓకే, అక్కడ నుంచి కదా 20 సంవత్సరాల నుంచి నేను పనిచేస్తాను సో ఈ ట్రాన్స్పోర్ట్లో 20 years. మీకు ఇచ్చారా నోటీసులు ఇచ్చారా? ఇచ్చారు మాకు. ఏమన్నారు నోటీస్? 30 daysలో మీరు గోలు పట్టుకోరు, లేదంటే కాల్ చేయరు అని చెప్పి. దుబ్బాక ఎమ్మెల్యేకి సంబంధించిన మనుషులు కూడా ఇక్కడ మేము సోనీ ట్రావెల్స్ గత 20 ఏళ్ళుగా మేము ఇక్కడే ఉంటున్నాము, మేము ఇక్కడ రెంట్ తీసుకొని ఉంటున్నాము, మా దానికి మాత్రం F1 వేసి సీఎం రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డికి మాత్రం ఎలాంటి F1 రాయలేదు, వాళ్ళకు నోటీసులు ఇవ్వలేదు. హైడ్రా కొందరిని టార్గెట్స్ చేస్తుందని చెప్పడానికి ఇదే నిదర్శనం అని చెప్పేసి ఇక్కడ ఆ దుబ్బాక క్యాంప్ కార్యాలయం సంబంధించిన సిబ్బంది కూడా చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం నేను అమర్ సొసైటీ ఏరియాలో ఉన్నాను. ఇక్కడ చూస్తున్నాం కదా మనం సీఎం రేవంత్ రెడ్డి అన్న ఇల్లు ఇది. దాదాపు ఇక్కడి నుంచి తీయాల్సిన పరిస్థితి, ఎందుకంటే మీడియాని ఎవరు అలౌ చేయట్లేదు. మొత్తం ఇక్కడ దాదాపు కాలనీ మొత్తానికి F1 రాశారు, అన్ని ఇళ్లకు F1 రాసి అమర్ సొసైటీలో ఒక తిరుపతి రెడ్డి అంటే సీఎం రేవంత్ రెడ్డి అన్న కాబట్టి అతనికి ఏమన్నా ఎగ్జామ్షన్ ఇచ్చారా హైదరాబాద్ అని చెప్పేసి కూడా ఇక్కడ కాలనీ వాసులు ప్రశ్నిస్తున్న పరిస్థితి. మేమంతా గత 30 ఏళ్ళుగా ఇక్కడే ఉంటున్నాము, సో ఇక్కడి నుంచి మేము వెళ్ళేది లేదని చెప్పేసి కాలనీ వాసులు కూడా చెప్తున్నారు. ఓవరాల్గా సిగ్నల్ టీవీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బ్రేక్ చేయడం జరిగింది, ఎందుకంటే FTLలో దుర్గం చెరువులో ఇప్పటికే రేవంత్ రెడ్డి చెప్పాడు, ఇప్పటికే రేవంత్ రెడ్డి తన కుటుంబ సభ్యులకు సంబంధించి ఎవరు అక్రమ నిర్మాణాలు చేపట్టినా దానికి సంబంధించి నేను కూలగొట్టడానికి రెడీగా ఉన్నానని చెప్పేసి రేవంత్ రెడ్డి నేను చెప్పిన సందర్భంలోనే చెప్పిన 24 గంటలు గడవక ముందుకే దీనికి సంబంధించి ఈ నెక్స్టర్స్ కాలనీ కానీ డాక్టర్స్ కాలనీ కానీ కావూరి హిల్స్ అమర్ సొసైటీకి సంబంధించి చాలా ఇండ్లకు సంబంధించి ఇక్కడ F1 రాయడం జరిగింది, చాలా ఇండ్లకు నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. బట్ రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డికి మాత్రం ఎలాంటి నోటీసులు అందలేదు. సో మేము F1 రాయలేదు ఇక్కడ అని చెప్పేసి, మా ఇంట్లో తీయొద్దని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి వ్యక్తిగత సిబ్బంది కూడా ఇక్కడ మీడియాని అడ్డుకునే పరిస్థితి ఉంది. మొత్తం మీడియానైతే ఎవరు రానివ్వట్లేదు. మొట్టమొదటిగా ఇది బ్రేక్ చేసింది ఆ సిగ్నల్ టీవీ అని చెప్పుకోవచ్చు. సిగ్నల్ టీవీ ఎఫెక్ట్తోనే హైడ్రా కూడా నోటీసులు ఇచ్చిందని చెప్పేసి ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు దుర్గం చెరువు ఒకప్పుడు 84 ఎకరాలు ఉండేది, ఇప్పుడు దాదాపు 30-35 ఎకరాల్లో మొత్తం దాన్ని ఎంక్రోచ్మెంట్ జరిగింది. దానికి సంబంధించి చాలా వరకు ఇక్కడ దుర్గం చెరువు ఆనుకొని మొత్తం పెద్ద ఎత్తున కట్టడాలు కూడా కట్టడం జరిగింది. కమర్షియల్ కానీ లేకపోతే కమర్షియల్ హౌసెస్ కానీ లేకపోతే చాలా వరకు మల్టీ కాంప్లెక్స్లు లేకపోతే షాపింగ్ కాంప్లెక్స్ కూడా దుర్గం చెరువు చుట్టూ మొత్తం చాలా పెద్ద ఎత్తున ఎంకరేజ్మెంట్ జరిగిందని చెప్పేసి హైడ్రా కానీ లేకపోతే ఎంఆర్ఓ షేర్లింగపల్లి ఎంఆర్ఓకి సంబంధించి ఇక్కడ చాలా పెద్ద ఎత్తున అయితే నోటీసులు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం నేను కేబుల్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాను. ఈ కేబుల్ బ్రిడ్జ్ నుంచి చూస్తుంటే కింద దుర్గం చెరువు ఉంటుంది కదా, మొత్తం ఈ దుర్గం చెరువుని ఆనుకుని దాదాపు చాలా వరకు పెద్ద పెద్ద కంపెనీలు కానీ సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ ఇన్ఆర్బిట్ మాల్ ఇట్లా షాపింగ్ కాంప్లెక్స్ పెద్ద పెద్ద మల్టీప్లెక్స్లు అని చాలా వరకు ఉన్నాయి. ఇక్కడ అక్కడ చూస్తున్నా మొత్తం దుర్గ చెరువుని ఆనుకొని పెద్ద ఎత్తున అపార్ట్మెంట్స్ కానీ ఇండివిజువల్ హౌస్ కానీ పెద్ద ఎత్తున కంపెనీస్ కానీ పెద్ద ఎత్తున కాలనీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కాలనీకి సంబంధించి కాలనీ వాసులు చెప్తుంది ఏంటంటే గత 30 ఏళ్ళుగా మేము ఇక్కడే ఉంటున్నాం, 30 రోజుల్లో ఖాళీ చేసే పరిస్థితి లేదు, అవసరమైతే లీగల్గా ఫైట్ చేస్తామని చెప్తున్నారు. మనం కింద చూస్తున్నాం దుర్గం చెరువు దాదాపు ఇది ఒకప్పుడు 84 ఎకరాలు ఉండేది, దాదాపు చాలా వరకు ఎంక్రోచ్మెంట్ గురై ఇప్పుడు 30 నుంచి 35 ఎకరాలు మాత్రమే ఉందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. దీనికి ఆనుకొని చుట్టుపక్కల మనం బిల్డింగ్ చూస్తున్నాం కదా, దాదాపు అన్ని బిల్డింగ్లకు సంబంధించి FTL అని చెప్పేసి మీరు FTL పరిధిలో ఉన్నారు లేకపోతే బఫర్ జోన్లో పరిధిలో ఉన్నారని అన్ని బిల్డింగ్లకు F1 రాసి నోటీసులు అయితే అంటించడం జరిగింది. చూద్దాం ఈ నోటీసులు ఫర్దర్గా కూల్చివేతల వరకు వెళ్తాయా లేకపోతే మధ్యలో ఇంకేమన్నా జరుగుతాయని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున ఒక క్వశ్చన్ మార్క్ అయితే కనబడుతుంది. ఎందుకంటే దీంట్లో ఉండేది చాలా బడా నేతలు పెద్ద పెద్ద బిగ్ షాట్స్ సెలబ్రిటీస్ అయితే ఉన్నారు. వాళ్ళ జోలికి అయితే వెళ్తారా లేదా హైడ్రా నోటీసులు ఇచ్చి దులుపుకుంటుందా లేదా అని చెప్పేసి చూద్దాం మనం. 7% రాజుతో సురేష్, సిగ్నల్ టీవీ, అమర్ సొసైటీ నుంచి.